హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎంతో రుచికరమైన వెజిటేబుల్ ఉప్మా రవ్వ పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మన 8 months బేబీ నుంచి పెట్టొచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్స్ ఆలు ముక్కలు, ఆనియన్స్, బీన్స్, క్యారెట్, ఒక వెల్లుల్లి, పచ్చి బఠానీ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్లో ఒక సగం ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అదే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకున్న సన్నటి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక 1 tablespoon నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేయగాక ఉప్మా రవ్వ తీసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు రవ్వ మంచిగా వేగిందండి. ఇప్పుడు గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే కుక్కర్ తీసుకొని మళ్ళీ ఒక 1 tablespoon నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న ఆలు ముక్కలు, ఒక వెల్లుల్లి, బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ పోయండి. ఇప్పుడు వేయించుకున్న రవ్వని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుందాం. మిరియాల పౌడర్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక ఒకసారి మూత తీసి చూడండి. అన్నీ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీ పిల్లలు ఎంత కన్సిస్టెన్సీలో తింటారో అంత స్మాష్ చేసుకోండి. ఎన్నో పోషకాలు కలిగిన వెజిటేబుల్ ఉప్మా రవ్వ రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి మీ పిల్లలు కూడా ట్రై చేసి పెట్టండి. ఇది మనం ఏ టైంలోనే ఇవ్వచ్చండి. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ ఏ టైంలో పెట్టినా పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఈ రెసిపీని తప్పకుండా మీ పిల్లలు కూడా ట్రై చేయండి. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.